రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఆ సూర్య భగవాన్ తండ్రి ఆశీస్సులు మనందరి పైన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు రథసప్తమి పూజ నేను ఎలా చేసుకున్నానో మీకు వీడియో రూపంలో పెడుతున్నానండి. నాకున్నంతలో, నాకు బయట నుంచి తెచ్చుకునే వస్తువులు వీలుబాటులో ఉన్నంతలో నేను ఇలా పూజ చేసుకున్నానండి. నా మనసుకు నచ్చినట్టు నేను చేసుకుంటానండి. అవే ఉండాలి ఇట్లానే అని ఏమి పెట్టుకోను. ఏమీ లేదు, చిన్న బెల్లం మొక్కే ఉందా దగ్గరలో, అవే పెట్టేసుకుని దీపారాధన చేసుకుని హారతి చేసుకుంటానండి. అయ్యో నాకు తెలిసిన 4 బుక్స్ చదువుకుంటా, 4 సూత్రాలు చదువుకుంటా, అంతే. భగవంతుడు కోరుకునేది మనలో మనశ్శాంతిగా మనం పూజ ఎలా చేసాము, ప్రేమగా, నెగిటివ్ ఏమీ లేకుండా భక్తి శ్రద్ధల్ని అలా చూస్తారండి. అలాగే పూజ చేసుకుందాం. మీరందరూ కూడా రథసప్తమి పూజ చేసుకుని ఉంటారు వీలైన వాళ్ళు అని అనుకుంటున్నానండి. అలాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తానండి. ప్రతిరోజు సూర్య భగవాన్ తండ్రి ఎన్ని వెలుగులున్నా ఆయన లేనిదే మనకి జీవన విధానం లేదు. ఆయన వచ్చేసరికి అల్లా మన ఇంటి సింహద్వారణం తలుపు, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని చిన్న ముగ్గేసుకుని ఆ సింహద్వారణం తలుపు తీస్తే మనకి ఆయన కిరణాలు నేరుగా మన ఇంట్లో పడడం వల్ల మనకి నెగిటివ్గా ఏమీ లేకుండా పాజిటివ్గా ఉంటామండి. అలాగే ప్రశాంతంగా ఉండిద్దండి. ఆటోమేటిక్గా మనం ఆయన్ని గౌరవించినట్టు. అలా కాకోకుండా ఆయన వచ్చేసరికి తలుపులు క్లోజ్ చేసుకుని ఆ తర్వాత ఎప్పటికో తీసామనుకోండి, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి. ప్రతిరోజు కూడా ఇలా అలవాటు చేసుకోండి. ఆయన వచ్చేసరికి సింహద్వారం తలుపు తీసి కొంచెం ఇంటి ముందు చిన్న ముగ్గేసుకుందామండి. నాకు తెలిసిన మాటే మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక ఫాలో అయ్యి చూడండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటో మీకే తెలుస్తుంది. అలాగే నేను చేసిన పూజా విధానం మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున. ఇంకా నా పూజ నా మనసుకు నచ్చినట్టుగా ఈరోజు ఇలా చేసుకున్నానండి. పాలు పొంగించుకున్నాను, ఇంకా చిన్న కొబ్బరికాయ కొట్టుకున్నాను, హారతి ఇచ్చుకున్నాను, అంతే. ఇంకాసేపు కూర్చుని సూర్యాష్టకం చదువుకున్నాను. ఓం నమో సూర్యనారాయణే నమ అని 108 సార్లు నామం రాసుకున్నాను. ఇంకా అంతేనండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మనందరికీ ఆయన మంచి ఆరోగ్యాలు, ఓపిక, ప్రశాంతత ఇచ్చి ఇంకా సంతోషంగా పూజలు జరుపుకుందామండి. వీడియో చూడండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే ఈ రోజుకు సూర్యభగవాన్ తండ్రి లేట్ అయిందండి వచ్చేసరికి వీడియో